సార్ బెయిల్ వచ్చింది, ఏం చెప్పదలుచుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా న్యాయం ధర్మం ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. న్యాయం ధర్మం కాపాడబడతాయి. మొదటి నుండి కవిత చాలా క్లియర్గా చెప్పింది, నేను కడిగిన ముత్యంలాగా బయటపడతా, నాకు ఎలాంటి సంబంధం లేదని. ఈరోజు దేశంలో సిబిఐలు ఈడీలు రెండు కూడా కేంద్ర ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాలు కాపాడడం కోసం ఎదుటి పార్టీలను, ఎదుటి దేశంలో ఉన్నటువంటి పరువు ప్రతిష్ట కలిగినటువంటి వ్యక్తులను ఒక రకంగా మానసిక క్షోభకు గురి చేయడానికి ఇటువంటి దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు. దేశంలో ఇది చర్చ జరగాలి. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈడీలు సిబిఐలు ఈ దేశంలో ఎందరి మీద కేసులు పెట్టినాయి, ఎన్ని ప్రూవ్ అయినాయి, ఎన్ని ప్రూవ్ చేయగలిగారు? నిజంగా మెజారిటీ వాళ్ళు ప్రూవ్ చేయగలిగి వాళ్ళను దోషులుగా తేల్చగలిగితే వాళ్ళు చేస్తున్నది కరెక్ట్. తేల్చలేకపోతున్నారు అని అంటే రాజకీయ ఒత్తుళ్లకు భయపడి ఎదుటి వాళ్ళను ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించడానికి జరుగుతున్నటువంటి తతంగం. ఇది దేశ ప్రయోజనాలకు, దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ దేశంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేయాలి తప్ప ప్రజల మనోభావాల్ని, ప్రజల ఆలోచనలకు సప్రెస్ చేసేటువంటి పరిణామం ఏదైతుందో మంచిది కాదు. ఢిల్లీలో స్వయాన ముఖ్యమంత్రి మీడియా మిత్రులతో చిట్చాట్లో భాగంగా కవిత కొద్ది రోజుల్లో బయటకు రాబోతుంది, కేటీఆర్ కేంద్ర మంత్రి, కేసీఆర్ గవర్నర్, సో ఇలాంటి వ్యాఖ్యలు చేసిండు. ఈ కొద్ది రోజుల్లోనే కవితకి బెయిల్ రావడాన్ని అంటే ఎట్లా చూడొచ్చు? కొంతమంది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఆయన ఈ ఒక పని చేయాలి. ఇదొకటే విషయం కాదు, ఒక చిలుకను కొనుక్కొని జోస్యాలు చెప్తే బాగుంటుంది. కారణం ఏంటంటే కవిత కేసు అనేక సందర్భాల్లో చర్చలు డెఫినెట్గా ఇటువంటి అంటే కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో వాదనలు విన్న తర్వాత ఏదో ఒక రోజు నిర్ణయం జరుగుతుంది. దానికి ఏదో మేధావులు కావాల్సినటువంటి అవసరం లేదు. కేసు మెరిట్ను బట్టి తప్పకుండా బెయిల్ వస్తుంది. కేసులో డొల్లతనం తప్ప వాస్తవం లేదు. ఈ కవిత నిరపరాధి అనేటువంటి విషయం రేవంత్ రెడ్డి కూడా ఏదో ఒక మార్గం ద్వారా తెలుసు కాబట్టి గ్యారెంటీగా బయటకు వస్తా అనేటువంటి విషయాన్ని గమనించి ఉంటాడు. దానిలో భాగంగా మాట్లాడు. ఎట్లా ఉండబోతుంది సార్? కవిత బయటకు వచ్చింది, పార్టీలో ఎట్లాంటి రోల్ ఉంటుంది? రాజకీయాలు ఏమైనా వేడెక్కే అవకాశం ఉంటుందా? రాజకీయాలు మేము బీఆర్ఎస్ పార్టీ ప్రాథమికంగా ఉద్యమ స్వభావం కలిగినటువంటి పార్టీ. మేము గెలుపోవటములను, కష్ట నష్టాలను అన్నిటి కూడా సమదృష్టితో చూస్తాం. మాకు అల్టిమేట్గా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. దానికోసం మా వ్యక్తిగతమైనటువంటి జీవితాలను, ప్రయోజనాలను ఏ రోజు కూడా ఆలోచించకుండా ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తాం. మాకు ఈరోజు కాస్త ఈ మధ్యకాలంలో అందరం కూడా ఎంతో కొంత మనస్తాపానికి, మానసికంగా కొంత ఇబ్బందికి లోనైనటువంటి మాట వాస్తవం. ఖచ్చితంగా మాకు సుప్రీంకోర్టు మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండే బెయిల్ వస్తుంది అనేటువంటి నమ్మకం. అది ఈరోజు సుప్రీంకోర్టు న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడింది. అంటే ఇవాళ సుప్రీంకోర్టు తన పాత్ర ద్వారా దేశంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం కొన్ని సంస్థలు చేస్తున్నటువంటి నిర్వాకాన్ని ఎండగట్టేటువంటి నిర్ణయమే కవిత బెయిల్లోని ఆంతర్యం. రైట్. సో ఇది మొత్తానికి